పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ సంధ్య డెకరేషన్స్ ఆధ్వర్యంలో లైన్ ద్వారంపూడి యువరాజారెడ్డి ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా గొల్లల మామిడాడ శివారు లక్ష్మీ నరసాపురం పాటమీది గ్రామంలో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి కళ్యాణానికి అలంకృత కొబ్బరి బండాలను సమర్పించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం శ్రీకాళహస్తి ప్రసిద్ధి శైవ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసూనాంబ అమ్మవార్ల కళ్యాణ వేడుకలకు గొల్లల మామిడాడ నుండి ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ కొబ్బరి బొండాలను సిద్ధం చేసి మేడపాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు ప్రభాకర శర్మకు అందజేయనున్నట్లు తెలియజేశారు. ఓం నమః శివాయ. మా సంధ్య డెకరేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గొల్లల మామిడాడ శివారు లక్ష్మీ నరసాపురం పాటిమీద గ్రామంలో వెలిసినటువంటి శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు 13వ తారీఖున అంగరంగ వైభవంగా జరుగుతాయి. అందులో భాగంగానే స్వామివారికి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కొబ్బరి బండాలను అందంగా తీర్చిదిద్ది సమర్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా తిరుపతి దగ్గర పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 17వ తారీఖున వైభవంగా జరగబడతాయి. అందులో భాగంగానే స్వామివారికి కూడా కళ్యాణ మహోత్సవానికి అత్యంత అద్భుతంగా స్వామి అమ్మవార్ల ప్రతిరూపాలతో కళ్యాణ కొబ్బరి బండాలు తీర్చిదిద్దడం జరిగింది మా సంధ్య డెకరేషన్ ఆధ్వర్యంలో. వీటిని స్థానిక మేడపాటి వెంకట కృష్ణారెడ్డి, చైతన్య కృష్ణారెడ్డి గారి సారథ్యంలో వాటిని అక్కడ ఆలయ కార్యనిర్వహణాధికారి టి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే ప్రధాన అర్చకుల వారికి అందచేయాలని వారి చేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి పంపించడం జరిగింది. ఆ స్వామివారి కృపతో సమస్తం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమశివుడిని కోరుతూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.